అది ఒక దట్టమైన కికారణ్యం. పరిపాలనా సౌలభ్యం ఉన్న గ్రామానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో కొండల మీద నివసిస్తున్న ఏకైక ఆదివాసీ కొండరెడ్ల కుటుంబం. స్వాతంత్ర్యం సిద్ధించి 77 సంవత్సరాలు గడిచినా మువ్వన్నెల జాతీయ జెండా తెలుసు, కానీ స్వాతంత్ర్య ఫలాలు ఎలా ఉంటాయో తెలియని ఆ ఆదివాసీ కొండరెడ్ల పరిస్థితి. దట్టమైన కికారణ్యంలో 12 సంవత్సరాలుగా ఒకే ఒక కుటుంబం, 3 సభ్యులు ప్రభుత్వ పాలనకు దూరంగా నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారే గురుగుంట్ల రెడ్డయ్య, గురుగుంట్ల లక్ష్మి, గురుగుంట్ల గంగిరెడ్డి. ఆదివాసీ కొండరెడ్డి జాతికి చెందిన వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం కావడిగుంట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని పాత గోగులపూడి గ్రామంలో నివాసముంటున్నారు. వానొస్తే వలవల, గాలొస్తే గలగల అన్నట్లుగా పూరి గుడిసెలో నివాసముంటూ తమ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. గురుగుంట్ల రెడ్డయ్య పుట్టినప్పటి నుండి చెప్పులు కూడా వేసుకోలేదట, హాస్పిటల్కు వెళ్ళలేదట, మాత్రలు మింగలేదట. వీరి కుటుంబం యొక్క జీవన స్థితిగతులు తెలుసుకుంటే మనం స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా అనే అనుమానం కూడా కలుగుతుంది. భద్రాచలం ఐటీడీఏ వారు 2012లో ఎక్కడో అడవిలో కొండ మీద నివసిస్తున్న ఆదివాసీ కొండరెడ్లను గ్రామాన్ని ఖాళీ చేయించి కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోకి తరలించారు. కానీ గురుగుంట్ల రెడ్డయ్య కుటుంబం మాత్రం సొంత ఊరిని, తనకున్న 2 ఎకరాల భూమిని వదలలేక చావైనా బతికైనా ఇక్కడే అంటూ 12 సంవత్సరాలుగా దట్టమైన కికారణ్యంలో నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రెడ్డయ్యకు సుమారుగా 60 సంవత్సరాలు, భార్య లక్ష్మికి 50 సంవత్సరాలు, కుమారుడు గంగిరెడ్డికి 30 సంవత్సరాలు పైగా ఉంటాయి. వీరికి గురుగుంట్ల లక్ష్మికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు హక్కు కలిగి ఉన్నది. గురుగుంట్ల రెడ్డయ్య, గంగిరెడ్లకు కనీసం ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితి. ఓటర్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ వీరు చూడలేదు. సొంత ఊరిని, సొంత భూమిని వదులుకోలేక దట్టమైన అడవిలో ఒంటరిగా నివసిస్తున్న ఈ కుటుంబాన్ని భద్రాచలం ఐటీడీఏ వారు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు స్పందించి గురుగుంట్ల రెడ్డయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పాలనకు అందుబాటులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత గోగులపూడి గ్రామంలో ఉన్నాము. ఈ పాత గోగులపూడి గ్రామంలో కేవలం ఒకే ఒక్క కుటుంబం నివసిస్తూ ఉంది. 12 సంవత్సరాల క్రితం ఈ గ్రామం అంతా కూడా ప్రభుత్వం ఖాళీ చేయించి కిందకి తీసుకెళ్ళింది. గుట్ల మీద ఉండదు, మీరు పాలనకి అందుబాటులో ఉండాలని చెప్పి కిందకి తీసుకెళ్ళింది. దాన్ని కొత్త గోగులపూడి అంటారు. అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కూడా ఇచ్చి అక్కడ వాళ్ళకి ఇల్లు కేటాయించింది. కానీ ఒకే ఒక్క కుటుంబం, గురుగుంట్ల రెడ్డయ్య కుటుంబం మాత్రం చావైనా బతికైనా మా పాతూరులోనే ఇక్కడే జీవిస్తాం, మేము ఇక్కడే చనిపోతుంది తప్ప మేము రామని చెప్పి గత 12 సంవత్సరాలుగా ఒకే ఒక్క ఫ్యామిలీ ఈ అడవిలో, ఈ కికారణ్యంలో నివసిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి చూస్తే ఈ కుటుంబ యజమాని పేరు గురుగుంట్ల రెడ్డయ్య, వాళ్ళ కొడుకు గంగిరెడ్డి, గురుగుంట్ల రెడ్డయ్య మిసెస్ గురుగుంట్ల లక్ష్మి. అయితే గురుగుంట్ల లక్ష్మికి ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, ఓటు హక్కు ఉంది. కానీ గురుగుంట్ల రెడ్డయ్య కను కొడుకు గంగిరెడ్డికి ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. అసలు వీళ్ళు ప్రభుత్వంలో గుర్తింపులోనే లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు ఆధార్ కార్డు లేవు అనే విషయాలను కూడా తెలుసుకోవడం కోసం, అదేవిధంగా ఈ కుటుంబాన్ని పరిశీలించడం కోసం కూడా మనం ఈ యొక్క దట్టమైనటువంటి అడవిలోకి రావడం జరిగింది. ఈ ఊరు ఖాళీ చేసినప్పుడు కూడా ఫారెస్ట్ వారు ఈ గ్రామం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకొని వెదురు అవన్నీ కార్పొరేషన్ పరిధిలో వెదురు అవన్నీ కూడా వేసి ఉన్నారు. ఆ ఆనవాళ్ళు కూడా మొత్తం పోయిన పరిస్థితి. కానీ ఒక్క కుటుంబం మాత్రం చావైన బతికని ఇక్కడే అని చెప్పి ఇక్కడే జీవిస్తా ఉన్నారు. రెడ్డి గారు, మీకు ఎందుకు ఆధార్ కార్డు లేదు ఇప్పుడు దాకా? ఎందుకు గంగిరెడ్డి, ఎందుకని మీరు ఆధార్ కార్డు దిగలేదు? మరి ఇప్పుడు ఆధార్ కార్డు దిగమని ఎవరు చెప్పట్లేదా? ప్రభుత్వ అధికారులు గాని లేకపోతే మీ గ్రామ కార్యదర్శులు గాని ఎవరు రావట్లేదు మీ దగ్గరికి? మరి ఆధార్ కార్డులు ఉంటే మీకు రేషన్ కార్డు ఉంటది, బియ్యం వస్తాయి, అన్ని అవకాశాలు ఉంటాయి కదా. మరి మీరు ఆధార్ కార్డు వద్దా మీకు? మరి మీరు వెళ్ళి అసరాపేట వెళ్ళి ఆధార్ కార్డు దిగొచ్చు కదా. మరి మీరు మరి ఆ ఏర్పాటు చేద్దామా? అవంతా మొత్తం
ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. ఒంటరిగా వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇక్కడ భూమి కూడా వాళ్ళకి 1.5 ఎకరం 2 ఎకరాలు మాత్రమే ఉన్నది. కాబట్టి అనేక కష్టాలు పడుతూ ఇక్కడే సొంత గ్రామాన్ని వదిలిపెట్టలేక ఇక్కడే జీవిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా కొండారెడ్డి కుటుంబం ఇదంతా కూడా. కాబట్టి వీళ్ళ యొక్క జీవన పరిస్థితుల్ని ప్రభుత్వం వారు ఆలోచించి వీళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఓటర్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా అంటే పాలన ఏదైతే ప్రజలకు అందుతున్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా అందే విధంగా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఇక్కడ నుంచి అమ్ముతారా? చాలా బాగుంది, స్మెల్ కూడా అద్భుతంగా ఉంది. ఇది మనకి ఆకులు కూడా పెద్దగా ఏం లేదు. మరి రేషన్ కార్డు ఇప్పించి పీఓతో వాళ్ళతో మాట్లాడి మరి ఏదైనా ఏర్పాటు చేద్దాము. కిందకు వస్తారా? అదే ఎందుకంటే ఇప్పుడు దాకంటే ఉన్నారు, మరి ఇంకా వయసు అయిపోతే ఇంకా మరి రేపు మీ ఇద్దరిని చూసుకోవాలంటే ఆ పిల్లడికి ఏడ సాధ్యమైద్ది? ఇబ్బంది అయింది కదా. మరి గవర్నమెంట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఏదన్నా మీకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి ఏమన్నా ఇల్లు ప్లేస్ ఇచ్చే పరిస్థితి, ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంటే ఏమన్నా అట్లా కిందకు వస్తారుగా. మరి అడవిలోనే ఎంతకాలం ఉంటారు ఇంకా? మాట్లాడదాం మరి. సరే, మన ప్రయత్నం చేద్దాము. బాబురెడ్డితో మాట్లాడుతూ ఉంటా, టచ్లో ఉంటా. ఆ పేపర్లో కూడా రాద్దాం, మీ గురించి మొత్తం రాస్తాం. ఏమైనా ఐటీడీఏపీఓ వాళ్ళు ఏమైనా స్పందించి మీ దగ్గరకు వచ్చి ఏమైనా మీకు ఏమైనా ఏర్పాట్లు చేసి మీ సమస్యలను పట్టించుకొని మీకు ఏమైనా ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు అన్నీ మంచిగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు వద్దురు కానీ కిందకి. ఎందుకంటే ఇప్పుడంటే బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు. 4 రోజులు పోతే ఇక మీ పిల్లోడు అక్కడ చూసుకోవడం కదవదు మీకు. ఇక పిల్లోడు మీకు సంపాదించాలా లేకపోతే మిమ్మల్ని చూసుకోవాలన్నా ఎట్లా పోతారు? ఇక్కడ ఇబ్బంది అయింది కదా. అందుకనే ఆలోచన చేద్దాము. ఓకేనా? మాట్లాడదాం. ఒకటే హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మంచి అడవిలో ఉంటున్నారు కదా, మరి